నంద్యాలలో ప్రతి విత్తన శుద్ధి కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి వైవి మురళీకృష్ణ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. నంద్యాల పట్టణంలో ఉన్న పలు సీడ్స్ కంపెనీలు జిల్లా వ్యవసాయ అధికారి నంద్యాల వారు శ్రావణ లక్ష్మి సీడ్స్ నందు పలు రిజిస్టర్లు మరియు పత్రాలు కంపెనీలు స్టాక్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన కంపెనీల ప్రతి విత్తనాలు మాత్రమే ప్రాసెసింగ్ చేయాలని, కంపెనీల నుండి వచ్చిన ప్రతి విత్తనాలు మరియు తిరిగి కంపెనీకి పంపే ప్రతి విత్తనాల నిల్వలను కంపెనీ వారిగా రిజిస్టర్ నిర్వహించాలని, ప్రతి విత్తన శుద్ధి కేంద్రాలను యాజమాన్యులు అందరూ ప్రతి ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను ఏటీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేయాలని తెలియజేశారు. ప్రతి నెల శుద్ధి చేసిన విత్తన స్టాక్ నిల్వల రిపోర్ట్ ని కంపెనీల వారిగా మండల వ్యవసాయ అధికారి నంద్యాల వారి ద్వారా జిల్లా వ్యవసాయ అధికారి నంద్యాల వారికి అందజేయాలని సూచించడం జరిగింది. నిబంధనలను పాటించకుంటే సీడ్ కంపెనీ సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. శంకుస్థాపన చేసినకి ఎవరో శిబిరం ప్రజాపం చేస్తున్నారు. అంటే నాకు ఇచ్చిన పొరపాటు సిటీగా చెప్పినా పోయి అలాగే ఫోన్ చేద్దామని పిల్లాడికి ఎంత నీటి చెప్తాను. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.